రైతు మిత్రులకి నమస్కారము. మరియు ఒకసారి మీ అందరికీ ధన్యవాదం. మీరు ధాన సేకరణలో ఎంత సంతోషంగా ఉత్సాహంగా వచ్చి దాంట్లో పాల్గొంటున్నారు. మీకు కూడా దాంట్లో మన పీపీసీ సెంటర్లో పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ సందర్భంగా కొన్ని రిపోర్ట్ వినిపించినాయి దట్ కొందరు మిల్లర్స్ అక్కడ పోయిన తర్వాత కటింగ్ చేస్తారు, లేదంటే పీపీసీ సెంటర్లో కటింగ్ అవుతుంది. సో ఈ సందర్భంగా మీకు తెలియపరిచేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కటింగ్ కూడా ఎవ్వరికి చేయడానికి వీలు లేదు. మిల్లర్ కానివ్వండి, పీపీసీ సెంటర్ కానివ్వండి, ఏదైతే ప్రాపర్గా 40.7 అంటే దాంట్లో 40 వెయిట్ ప్యాడీకి ఉంటుంది, దాంట్లో 650 గ్రామ్స్ 650 గ్రామ్స్ వారదానానికి ఉంటుంది. దానికి మించి 1 గ్రామ్ కూడా ఎవరు కటింగ్ చేయరు, ఎక్స్ట్రా కాంటా కూడా చేయరు. దాంట్లో ఎవరు కూడా అలాంటివి చేస్తే దయచేసి మీరు ఈ హెల్ప్ లైన్ నెంబర్లో కింద వస్తుంది, దాంట్లో ఫోన్ చేసి చెప్పండి. తక్షణంగా ఆ పీపీసీ సెంటర్ కానివ్వండి, మిల్లర్ దగ్గర కానివ్వండి, మేము రేడ్ చేసేసి సరైన యాక్షన్ తీసుకుంటాం. కానీ మీ వైపు నుంచి కూడా ఒక చిన్న కోరిక, ఒక చిన్న వినపము, దయచేసి మీ వడ్లుని సరిగా క్లీన్ చేసి ఆరేసి తర్వాత మాత్రం సెంటర్కి తీసుకురండి. ఎందుకంటే దాంట్లో తీమ మరీ ఎక్కువ ఉంటే, లేకపోతే ఈ తాలు ఎక్కువ ఉంటే, లేకపోతే రాయి రబ్బులు కూడా కొన్నిలో ఉంటాయి. అది క్లీన్ లేకపోతే అది నార్మ్స్ ప్రకారంగా సాధ్యం కాదు. అండ్ చివరికి మీరు దయచేసి ఆలోచించండి, మీరు ఇచ్చిన పేడీతోని రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రేషన్ కార్డు ధారకులకి అది బియ్యము పంపిస్తారు. కాబట్టి మీరు కూడా దాంట్లో కొద్దిగా ఈ యాగంలో సహకరించండి కోరుతున్నాము. ఈ సందర్భంగా ఇంకోటి తెలియపరిచడం ఏంటి అంటే, ఒకవేళ మీ దగ్గరే ఆ సౌకర్యాలు అది లేకపోతే మీరు పీపీసీ సెంటర్లు నేరుగా తీసుకొచ్చేసేయండి. అక్కడ మనమే క్లీన్ చేసి మనమే ఆరేసి మీ ముందు కానీ కాంటాక్ట్ చేస్తాం. కానీ సాఫ్ చేయలేని పేడీకి, ఎక్కువ తీమ ఉన్న పేడీకి అప్పటికప్పుడే కాంటాక్ట్ చేయండి, లేదంటే మీరు కటింగ్ చేసి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ప్రాక్టీస్ అంతకుముందు గతంలో జరిగింది, దానివల్ల బాగా నష్టాలు జరిగినాయి. సో కాబట్టి మనము నీతి నిజాయితీగా పనిచేస్తాం, పారదర్శకంగా పనిచేస్తాం. పేడీ మీ దగ్గరే తీసుకువస్తే క్లీన్ చేసి మీ ముందుగా కరెక్ట్ వెయిట్లో మీరు ఒప్పుకోండి, లేకపోతే ఒప్పుకోపాకండి. కింద నెంబర్లో ఫోన్ చేయండి. డెఫినెట్గా మేము మీ అనుదండలో వచ్చి మీ అందుబాటులో ఉండి ఎవరైనా మీకు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తే వారి మీద కఠిన చర్య తీసుకుంటామని హామీ ఇస్తూ సెలవు.